హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే మనకు ఒక భారీ తుఫాన్ అయితే ఏపీ వైపుగా దూసుకొని వస్తుంది. సో దీని కారణంగా మనకు ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఈరోజు రేపు అయితే కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ పయనిస్తుంది, అయితే మనకు ఏ దిశలో ఈ తుఫాన్ అనేది వెళ్తుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాల్లో నార్మల్గా వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా చాలామందికి షేర్ చేసి తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది మనకు ఇండియా మ్యాప్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తుఫాన్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తుఫాన్ పేరుని మనకేం పెట్టారంటే అస్నాన్ తుఫాన్ అని చెప్పేసి పెట్టారు. ప్రజెంట్ ఇది ఎక్కడుందంటే ఇది మనకు అహ్మదాబాదు, జామ్నగరు, అలాగే మనకు కరాచీ మధ్యలో ఉన్నటువంటి సముద్రంలో, అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ అనేది అల్పపీడనంగా అయితే ఏర్పడింది. సో దీన్ని మనకి ఏంటంటే అస్నాన్ తుఫాన్ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పేరు అయితే పెట్టారు. అయితే ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఉన్నింది, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పయనిస్తుంది. అయితే ఈ తుఫాన్ అనేది ఈ విధంగా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి, ఈ తుఫాన్ అనేది మనకు ఈ విధంగా వెళుతుంది. సో ఈ తుఫాన్ అనేది ఈ విధంగా వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్లయితే మస్కట్ అంటే మీకు మస్కట్ అంటే కొంతమందికి తెలీదు, ఒమన్ దేశం, అరబిక్ దేశము. సో దరిదాపుల్లో ఈ తుఫాన్ అనేది ఇక్కడికి చేరుకుంటుంది. అయితే మనకు దీని కారణంగా రేపు భారీ వర్షాలు ఉంటాయి. అలాగే ఈరోజు రాత్రి కూడా భారీ వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని కారణంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే మనకు దీని కారణంగా ముఖ్యంగా విశాఖపట్నంలో వర్ష ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు విజయవాడలో కూడా దీనికి కారణంగా మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువ, విజయవాడలో కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు కాకినాడలో కూడా ఆల్మోస్ట్ వర్షాలు అనేవి ఎక్కువ ఉంటాయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకు తూర్పు గోదావరి కానివచ్చు, పశ్చిమ గోదావరి కానివచ్చు, అలాగే రాయలసీమ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కడప డిస్టిక్, అలాగే ఈ విధమైనటువంటి ప్లేసెస్ రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఇక మనము నెల్లూరు, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, సో ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకు ఎక్కువ వర్షాలు ఉండవు, కానీ ఒక మోతాదులో అనగా మనకు చినుకులతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయి. అలాగే మనకు అక్కడ క్లైమేట్ కూడా ఏంటంటే ఎండ ఉండదు, టోటల్గా మనకు వర్షాకాలంలో ఏ విధంగా సీజన్ ఉంటుందో అదే విధమైనటువంటి సీజన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు వర్షాలు అనేవి ఉంటాయండి. సో ఈ తుఫాను కారణంగా మనకు రాత్రి ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా వాతావరణానికి సంబంధించి, వర్షాలకు సంబంధించి అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.